హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్. కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 ట్రైలర్ అయితే వచ్చింది. ఫస్ట్ మనం ట్రైలర్ అయితే చూద్దాం, దాని తర్వాత మనం ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ అయితే నాకు నచ్చింది గైస్, చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక ప్రీక్వెల్ కాబట్టి ఇది ప్రీక్వెల్ కాబట్టి ఇందులో మొత్తం ఓల్డ్ అంటే ఆ కాలంలో ఎలా జరిగింది, అసలు ఆ దేవుడు ఎలా వచ్చాడు అని అక్కడికి వెళ్ళి ఎలా తీసుకొచ్చారు, ఇంత దూరం ఎలా అంతా చూపిస్తూ మనకు ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది ఎలా ఉంటుందో కూడా చూపించేశారు. అండ్ ఇందులో రాజు ఉంటాడు అండ్ వీళ్ళంతా ఒక గ్రామానికి చెందిన వాళ్ళు అన్నట్టుగానే చూపిస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కటి రియలిస్టిక్గా తీసుకొచ్చారు. అన్నీ మనకు ఒక మేకింగ్ వీడియో కూడా చూపించారు కదా, అంతే చూస్తుంటే అర్థమవుతుంది ప్రతి ఒక్కటి చేశారు వీళ్ళు కష్టపడి. ఒక ఫారెస్ట్లో మొత్తం తీసుకొని అంతా చేసినట్టుగానే ఉంది. అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకొకటి ఏంటంటే రిషబ్ శెట్టి లుక్స్ అయితే కొంచెం బెటర్గానే ఉన్నాయి అండ్ లాస్ట్ లుక్ అయితే అసలు అది మామూలుగా లేదు. వీళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ట్రైలర్ కట్ అయితే మనకు ఎక్కడ స్టోరీ లీక్ కాకుండా అండ్ లోపల ఇంకేదో ఉంది అన్నట్టుగానే చూపిస్తున్నారు. అండ్ స్టోరీ ఇలా ఉంటుందని చెప్పేసి మనల్ని డిసైడ్ అయ్యేలా చేశారు. బట్ కాకపోతే మూవీలో అయితే ఇంకా డిఫరెంట్ స్టోరీ ఉంటుందని అర్థమవుతుంది. కాంతారాకి దీనికి తేడా ఏంటంటే ఆ కాంతారా ఇప్పుడు మనం చూసిన కాంతారా ఫస్ట్ మూవీ ఏదైతే ఉందో అది అందులో మనకి కల్చర్ కొంచెం కలిసినట్టు ఉంటుంది అండ్ ఇప్పటి సంబంధించిన కొన్ని లొకేషన్స్ అవి ఉండడం వల్ల కొంచెం పర్లేదు అనిపిస్తుంది. బట్ కాకపోతే ఈ సినిమాలో అదంతా ఏది ఉండదు, మొత్తం ఓల్డ్కి సంబంధించిందే ఉంటుంది. ప్రతి ఒక్కటి ఆ టైంలో ఏం జరిగినాయి, ఆ టైం లైన్లో ఎలా జరిగినాయి, ప్రతి ఒక్కటి అదే ఉంటుంది అన్నట్టుగా మన హీరో కూడా ఎక్కడి నుంచి వచ్చాడు, మన రిషబ్ శెట్టి గారు మెయిన్ లీడ్ అన్నట్టు, అంటే ఆయన వేరే ఎక్కడి నుంచో వచ్చినట్టుగా కూడా చూపించేశారు. అది కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. అంటే ఎక్కడి నుంచో మీద నుంచి పడ్డట్టుగా చూపిస్తున్నారు కదా, మరి చూడాలి. అది అంతా ఒక డిఫరెంట్ సర్కిల్లో ఉండబోతుందని అర్థమవుతుంది. అండ్ హీరోయిన్ రుక్మిణి వసంత గారి లుక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మనకు విలన్ కూడా అర్థమైంది ఎవరు అనేది, బట్ కొంచెం డిఫరెంట్గానే ఉంది. స్టోరీ లైన్ మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. మరి చూడాలి, October 2 అయితే రిలీజ్ అవుతుంది. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.